భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. మాక్ డ్రిల్లో పౌరుల్ని భాగస్వాములు చేయాలని కేంద్రం సూచించింది. హైదరాబాద్ లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ చేయనున్నారు. ఇంతకీ మాక్ డ్రిల్లో ఏం చేయనున్నారు? పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో పౌరులు ఎలా స్పందించాలన్న విషయంపై సన్నద్దత కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు బుధవారం నాడు మాక్ డ్రిల్స్ చేపట్టాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ లో పౌర రక్షణ వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో ప్రజలకు తెలియజేసేందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ డ్రిల్స్ లో వైమానిక దాడులకు సంబంధించిన హెచ్చరికల సైరన్లు, దాడి జరిగినప్పుడు ఎలా రక్షించుకోవాలనే విషయంలో దేశ పౌరులకు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. సివిల్ డిఫెన్స్ రూల్స్ 1969లో సెక్షన్ 19 ప్రకారం ఈ డ్రిల్స్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఆధ్వర్యంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను 3 కేటగిరీలుగా విభజించాయి. ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో కేటగిరీ 1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. కేటగిరీ 2లో విశాఖపట్నం, హైదరాబాద్ లో ఉన్నాయి. బుధవారం నాడు మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్స్ లో అధికారులతో పాటు సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రాలు, కళాశాలలు, పాఠశాల విద్యార్థులను భాగస్వాముల్ని చేయనున్నారు. శత్రుదాడి జరిగినప్పుడు స్వీయ రక్షణతో పాటు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్, లక్నో, ముంబైలో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్దత కోసం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. వైమానిక దాడుల హెచ్చరికల నేపథ్యంలో మన వ్యవస్థల సామర్థ్యాన్ని అంచనా వేయడంతో పాటు హాట్ లైన్, రేడియో కమ్యూనికేషన్ ను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు మాక్ డ్రిల్ ఉపయోగపడనుంది. ఒకవేళ యుద్ధం వస్తే ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్లాన్ పనితీరును అంచనా వేయడం కోసం ఈ వ్యవస్థల మొత్తాన్ని యాక్టివేట్ చేయనున్నారు. బుధవారం నాడు చేపట్టబోయే డ్రిల్స్ కోసం మెట్రోలు, కీలక పరిశ్రమలు, ప్రభుత్వ భవనాలు, సైనిక అవుట్ పోస్టులను, విద్యుత్ స్టేషన్లు, కమ్యూనికేషన్ హబ్స్ క్యామోఫ్లాజ్ చేయడాన్ని కూడా సాధన చేయనున్నారు. ఉపగ్రహాలు, ఇతర గగనతల నిఘా నుంచి తప్పించడానికి మాక్ డ్రిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని కేంద్రం భావిస్తోంది. మన దేశంలో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహణ కొత్తేమీ కాదు. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసమని భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో పౌరుల భద్రత కోసం మాక్ డ్రిల్స్ నిర్వహించింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, బంకర్లను వినియోగించడం, రాత్రిపూట లైట్లను ఆపటం, శత్రు విమాన దాడులను తట్టుకోగలిగే విధంగా వ్యూహాత్మకంగా ప్రణాళికలు రూపొందించడం వంటి చర్యలు తీసుకున్నారు. అలాగే ఇలాంటి మాక్ డ్రిల్స్ ను ఇటీవల కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి. 2025 మార్చిలో తైవాన్ లో నిర్వహించగా, ఇక జపాన్ లో 2023 నవంబర్లో జరిగాయి. ఫిన్లాండ్ లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.